నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పు. వాక్యానికి ప్రథమ స్థానం ఇవి. దేవుడు నిన్ను ఎంతలా హెచ్చిస్తాడో గమనించు. ఈరోజు మనలో ఉన్నటువంటి ఫాల్ట్ అదే. దేవునికి ప్రతిష్ఠించుకొనక, దేవునితో సహవాసం చేయక, వర్తమానాలు చదవక, వర్తమానాలు వినక, దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపక మనం ఏం చేస్తున్నామంటే కాలం గడిపేస్తూ అసలైన దానిని పోగొట్టుకుంటున్నాం. మీరు రియలైజ్ అవ్వాలి. ఇప్పటికే మీరు రియలైజ్ అవ్వాలి. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి మీటింగ్. ఇది నాకు తెలిసి ఇంతమందిని పోగు చేసి వాళ్ళకి టిఫిన్లు పెట్టి, భోజనాలు పెట్టి, స్నాక్స్ పెట్టి అన్నీ ఏర్పాటు చేయాలంటే అంత సాధారణమైనది కాదు. దైవజనుడు అంటున్నాడు, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటున్నాడు. ఎందుకని? హల్లెలూయా. దేవుడు ఆయన మీ కొరకు కలిగి ఉన్న భారాన్ని దేవుడు ఇక్కడ జరిగిస్తున్నందుకు ఆ దైవజనుడికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఏదో దేవుడు చేస్తాడంటున్నాడు. అవును, చేస్తాడు ఖచ్చితంగా. ఒక్కళ్ళు డెడికేట్ చేసుకున్నా ఈ కూటం సక్సెస్ఫుల్.